అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. 1946 తర్వాత తొలిసారి స్వాతంత్రం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక. ఎన్డీఏకు షాక్ ఇచ్చిన ఇండియా కూటమి. స్పీకర్ పదవికి పోటీ పెట్టిన కాంగ్రెస్ ఓం బిర్లాకు పోటీగా కొడిక్కున్నోల్ సురేష్ నామినేషన్. ఈ కొడిక్కున్నల్ పేర్లు మంచిగా పిల్లలు చదవనీకన్నా జర మంచిగా ఉండేటటువంటి సురేష్ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి పట్టు ఓం బిర్లానే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం. దగ్గుబాటి పురంధేశ్వరిని పెడతానరా బాగుంటుండే. పురంధేశ్వరి 18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగానే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిన విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 30 ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. అంటే రెండోసారి ఇది, గతంలో కూడా ఒకసారి జరిగింది. రెండోది ఏంటంటే ఇతను సురేష్ అంటే 8 సార్లు ఎంపీ వచ్చిండు. ఇక ఓం బిర్లాకు లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణం అసదుద్దీన్ పాలస్తీనా నినాదాలు మండిపడ్డ లోక్సభ ఎంపీలు రికార్డులను తొలగిస్తామన్న ప్యానెల్ స్పీకర్. చూడు మనం మల్లు రవి, చావాల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందరు, రఘునందన్ రావు, 4 ఎంపీలు రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేస్తారు. ఏం చేస్తారు? ప్రమాణం అయితే అయింది కానీ ఏం చేస్తారు ఇప్పుడు? మరి చెప్పాలి, లోకల్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మళ్ళీ చెప్పాలి. చైనా సరికొత్త రికార్డు. చంద్రునిపైకి వెళ్ళి భూమికి చేరిన చాంగే 6, జాబిల్లి రెండో వైపు దిగి క్షేమంగా తిరిగి వచ్చిన వ్యోమనౌక మట్టి శిథిలాలను భూమి మీదకి తెచ్చిన లూనార్ ల్యాండర్ చాంగే 6 మే 3వ తేదీన నింకెక్కిన జూన్ 2న జాబిల్లి అవతల వైపు సౌత్ పోల్పై ల్యాండింగ్ అంది. మంచి పరిణామం, ఎందుకంటే ముందడుగు ఉంది ఇప్పటివరకైతే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. 3 బాక్సులు ఆధారాలు కోర్టుకు సమర్పణ. హార్డ్ డిస్క్లు, సీడీ, పెన్ డ్రైవ్లను కోర్టు ముందుంచిన అధికారులు. ఏ అధికారులు పోతున్నారు లోపలికి?